Hello everyone, welcome to my channel, The Smart English Academy. ఎస్ లాస్ట్ క్లాస్లో మనం టెన్సెస్ వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. మనం ఈ క్లాస్లో ప్రజెంట్ టెన్స్లోని సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనకు తెలుసు ప్రజెంట్ టెన్స్లో మనకి 4 kinds ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అవర్ డైలీ హ్యాబిట్స్ అండ్ రొటీన్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ స్టేట్మెంట్స్. అవర్ డైలీ హ్యాబిట్స్, routine actions, universal truths and general facts and general statements are expressed in simple present tense. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ ఆర్ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ వర్బ్ ఆర్ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, a small note here, with the subject కానీ he కానీ she కానీ it కానీ ఎనీ సింగులర్ నౌన్ ఎట్లయితే ఆ టైంలో ఆ సందర్భంలో ఎస్ కానీ ఈఎస్ అనేది యాడ్ చేయబడుతుంది. వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ అనేది ఎప్పుడు యాడ్ చేయబడుతుంది అంటే సబ్జెక్ట్ అనేది he or she or it or ఎనీ సింగులర్ నౌన్ ఎస్ ఆర్ ఈఎస్ ఈజ్ యాడెడ్ టు ద వర్బ్. ఓకే, ఎగ్జాంపుల్స్, he plays cricket, ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి ప్లేస్ అయింది ఇక్కడ. నెక్స్ట్, షీ సింగ్స్ ఏ సాంగ్, ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి సింగ్స్ అనేటువంటి ఓకే సింగ్స్ అయిపోయింది. నెక్స్ట్, ఇట్ రెయిన్స్ హెవీలీ, ఇట్ సబ్జెక్ట్ దట్స్ వై రెయిన్స్. నెక్స్ట్, రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే, రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే. సో ఇక్కడ గోస్, అక్కడ రవి కాబట్టి సబ్జెక్టు, ఇక్కడ గోస్ అనేటువంటి వర్క్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్, ఐ ఈట్ అన్ యాపిల్, ఐ ఈట్ అన్ యాపిల్, ఐ సబ్జెక్ట్ కాబట్టి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడబడింది. నెక్స్ట్, ద స్టూడెంట్స్ రైట్ ద ఎగ్జామ్, ద స్టూడెంట్ రైట్ ద ఎగ్జామ్, ఇక్కడ స్టూడెంట్స్ అనే సబ్జెక్ట్ కాబట్టి ప్లోరల్ కాబట్టి సో బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడబడింది అన్నమాట. నెక్స్ట్, ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా రాస్తాము. అవి దాని యొక్క స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్ వచ్చినట్టు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఒకసారి ఎగ్జాంపుల్స్, హీ డస్ నాట్ ప్లే క్రికెట్, హీ డస్ నాట్ ప్లే క్రికెట్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి డస్ నాట్ ప్లే క్రికెట్. నెక్స్ట్, she does not go to school, she does not go to school. Next, third statement, we do not play cricket, we do not play cricket. Okay, that's next. Interrogative statement, simple present tense యొక్క interrogative statement తీసుకున్నట్లయితే do దీని యొక్క స్ట్రక్చర్ do or does plus subject plus V1 plus object or complement question mark. do or does plus subject plus V1 plus object or complement. ఇది ఇంట్రాగేటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్, డస్ హీ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్, డస్ హీ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. డస్ షీ గో టు స్కూల్, డస్ షీ గో టు స్కూల్ హియర్ క్వశ్చన్ మార్క్, డస్ షీ గో టు స్కూల్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, డూ వి ప్లే క్రికెట్, డూ వి ప్లే క్రికెట్ సబ్జెక్ట్ వి కాబట్టి ఇక్కడ డూ ఫామ్. ఓకే, డూ వి ప్లే క్రికెట్. నెక్స్ట్, డైలీ హ్యాబిట్స్. మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మన యొక్క డైలీ హ్యాబిట్స్ని లేదా రొటీన్ యాక్షన్స్ని, యూనివర్సల్ ట్రూత్స్ని అండ్ జనరల్ ఫ్యాక్ట్స్ గురించి జనరల్ ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ డైలీ హ్యాబిట్స్ ఒకసారి చూడండి, ఐ వేకప్ డైలీ ఎట్ 5 o'clock. ఓకే, డైలీ హ్యాబిట్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పడుతుంది. నెక్స్ట్, ఐ బ్రష్ మై టీత్ డైలీ, ఐ బ్రష్ మై టీత్ డైలీ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్, వీ గో టు స్కూల్ ఎవ్రీడే, వీ గో టు స్కూల్ everyday. Okay, ఇది routine action. Okay, that's why simple present tense is used. Next, she reads books every day, she reads books every day. ఇక్కడ సబ్జెక్ట్ she కాబట్టి reads books, reads s అనేది యాడ్ చేయబడింది every day. Okay, now
Let's see some examples about universal truths and general facts. Yes, let's say that universal truths. యూనివర్సల్ ట్రూత్ స్టేట్మెంట్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పబడతాయి అన్నమాట. లెట్స్ సీ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడబడింది. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్. సో యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. The sun sets in the west. Universal truth. That's why ఈ త్రీ స్టేట్మెంట్స్ ఏవైనా కూడా యూనివర్సల్ ట్రూత్ స్టేట్మెంట్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాం అనమాట. నెక్స్ట్, జనరల్ ఫ్యాక్ట్స్. లెట్స్ సీ దట్ వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. ఓకే, ఇది జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడబడింది. నెక్స్ట్, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. Oil floats on water. Okay, general fact. Next, floats. Next, cow gives milk. Cow gives milk. ఇది జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించుకుంటారు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. వన్స్ అగైన్ లెట్స్ సీ దట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? Simple present tense is used to express our daily and habitual actions, universal truth, general facts, and general statements. Okay, and we also discussed simple present tense negative statements, interrogative statements, and our daily habits and routine actions, and universal truth and general facts statements we discussed. I hope you understand. Next class, let us discuss present continuous tense and its usage. Thank you.